నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. దిస్ ఈస్ మనోజ్, బీఆర్కే ది ఫస్ట్ ఎడిషన్. టుడే మనతో లైవ్లో జాయిన్ అవ్వడానికి సీనియర్ జర్నలిస్ట్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు, గుడ్ మార్నింగ్, నమస్తే. రామ్మోహన్ రావు గారు, ముందుగా ఈనాడు ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం. ప్రధానంగా టాప్ హెడ్లైన్లో ఆత్మీయ బంధానికి ఆర్థిక సత్తువ అనే టాప్ హెడ్లైన్లో మనం కొటేషన్ చూస్తున్నాం. 5 ఏళ్ల ప్రణాళికకు భారత్ రష్యా ఆమోదం. పుతిన్తో మోదీ శిఖరాగ్ర భేటీ. 11 కీలక ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు. వాణిజ్య బంధం విలువను $100 బిలియన్ పెంచుకోవాలని తీర్మానం. ఉక్రెయిన్ సంక్షోభానికి శాంతియుత పరిష్కారం ఆవశ్యకమన్న మోదీ. ప్రధానంగా ఈ వార్తకు సంబంధించి మనం ఈనాడు టాప్ హెడ్లైన్లో చూస్తున్నాం. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో మోదీ పుతిన్ల చర్చలు. ప్రధానంగా గత 8 దశాబ్దాల్లో ప్రపంచం ఎన్నో ఎత్తుపల్లాలను చూసింది. మానవాళి అనేక సవాళ్లు, సంక్షోభాలను ఎదుర్కొనింది. వాటన్నింటినీ తట్టుకుంటూ భారత్ రష్యా మైత్రి ధ్రువతారంలా నిలిచి ఉంది. ద్వైపాక్షిక ఆర్థిక సహకారాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్లడం మాకు ప్రాధాన్యాంశం. అందుకు అనుగుణంగా 2030 వరకు అనుసరించాల్సిన ఆర్థిక సహకార కార్యక్రమాలపై ఇరువురు నాయకులు సంతకం చేసుకున్నారు. ఇరువురు దేశాది నేతలు సంతకాలు చేసుకున్నటువంటి మనం చూస్తున్నాం ఇమేజ్ క్లిప్పింగ్. ఏం చెప్తారు ఈ వార్తకు సంబంధించి బండారు రామ్మోహన్ రావు గారు? రామ్మోహన్ రావు గారు మ్యూట్లో ఉంది, ఒకసారి మ్యూట్ తీరా. మనోజ్, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. చాలా ఆశావహ దృక్పథంతో మనం ముందుకు వస్తున్నాం. భారత్ రష్యా మైత్రి ఈనాటిది కాదు, ఎన్నటిదో కూడా. ఒక మనకు రాజ్ కపూర్ సినిమా పాట గుర్తొస్తుందా? ఏ జూతా హై జపాని, ఏ పంట్లు ఇంగ్లిస్తాని, ఏ లాల్ టోపీ రూమి, ది ఫిర్బి దిల్పే హిందుస్థాన్ అని చెప్పి ఆ పాట మనకు చెప్తుంది. అంటే ఎన్ని పెట్టుకున్నా మనం అక్కడికి వస్తాం. కానీ లాల్ టోపీ రూమి అన్నాం కదా, ఇవాళ కాషాయము ఎర్ర టోపీ రెండు కలిసినాయి అంటుంది. ఆయన పార్టీలు వేరు కావచ్చు, కానీ వరకం చెప్పే భావాలు ఒకటే. వరకం చెప్పాలంటే ఇవాళ పుతిన్ 25 ఏళ్లుగా తిరుగులేని నాయకుడుగా అక్కడ మనకు రష్యాలో ఉన్నారు. అట్లాగే ఇక్కడ కూడా గత 12 ఏళ్లుగా 11.5 ఏళ్లుగా మోడీ గారు తిరుగులేని నాయకుడుగా ఉన్నారు. ఇద్దరి మధ్య భేటీ అంతకుముందు కూడా మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు కానీ, అంతకుముందు వాజ్పేయి గారు ఉన్నప్పుడు కానీ 2000 నుంచి 25 సంవత్సరాలు పుతిన్ అక్కడ అయితే అధ్యక్షుడిగా లేకుంటే మనకు ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు రష్యాలో. అట్లా మన గురించి బాగా తెలుసు, మన దేశం గురించి బాగా తెలుసు. అంటే ఒక సీనియర్ నాయకుడిగా మొత్తం మనకు 78 ఏళ్ళ స్వతంత్రం వస్తే అందులో 30% పైగా మనకు మోడీ అక్కడ రష్యా అధ్యక్షుడిగా ఆయన ఉన్నారు కనుక గత 25 ఏళ్ళుగా 25 ఏళ్ల చరిత్ర తెలిసిన వాడు, మన దేశం గురించి పూర్తిగా ఎరిగిన వాడు. మన దేశం మీద ఎట్లాంటి దాడులు జరిగినాయి, ఏ రకంగా మనం తట్టుకున్నాం, ఏ రకంగా ఆర్థిక అభివృద్ధి సాధిస్తున్నాం అనేది పూర్తిగా క్షుణ్ణంగా ఎరిగిన నాయకుడు పుతిన్ కనుక మన కీలెరిగి వాద పెట్టే ప్రయత్నం చేస్తున్నాం మనం. అంటే అమెరికా దుర్మార్గమైన దిష్టికళ్ళు ఏవైతే ఉన్నాయో మనకు దేగ కళ్ళు అవి పడుతున్నాయి కనుక అమెరికా నష్టం చేస్తున్న దానికి ప్రతిగా మనం కూడా చెప్పకనే మనకు జవాబు చెప్పాం. వారి ఈడ్సే మారేతో పత్తరిసే మారుతా వస్తే అన్నట్టు మనం వారు ఇటుకతో కొడితే మన రాయితో కొట్టినట్టు అమెరికాకు ధీటైన జవాబు చెప్పాం. ఇంకొక మాట చెప్పుకోవాలి, మనం భారత ప్రధాని నెహ్రూతో సహా ఆనాడు ఇచ్చినంత భారతదేశం స్వాతంత్రం వచ్చిన కొత్తలో మనకు అప్పటి మొదటి ప్రధాని నెహ్రూ ఒకారో భిలాయి ఉక్కు కర్మాగారాలకు అప్పుడు ఆయన హయాంలో మనకు రష్యా చేయూతను అందించి పూర్తిగా టెక్నికల్ గా వాళ్ళే చేశారు. ఆనాడు ఆర్థిక రాజకీయ రంగంలో అనేక సవాళ్ళు ఎదుర్కొంటున్న రంగంలో కేవలం 33 కోట్ల జనాభా, వలస దేశం నుంచి వలస పాలకులు వెళ్ళిపోయిన సందర్భం, పేద దేశము, నిరక్షరాస్యత ఎక్కువ ఉన్న దేశం, అటువంటి పరిస్థితులలో ఈ మనకు ఇండియా మనకు రష్యా మైత్రి ఆనాడు మొదలు పెట్టిండ్రు. ఆ తర్వాత ఆధునిక దేవాలయాలైన నాగార్జున సాగర్, బాక్రానంగల్, శ్రీశైలము, శ్రీరామ్ సాగర్ లాంటి అనేక బహుళార్థ సాధక ప్రాజెక్టులను నిర్మించుకున్నాం. ఇట్లా ఆనాటి నుంచి మనకు రష్యా ఇండియా సహకారం కొనసాగుతూనే ఉంది. ఆ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి వచ్చిన, అట్లాగే మనకు ఇందిరాగాంధీ గారు వచ్చిన తర్వాత ఏ ప్రధానమంత్రి వచ్చినా రష్యా ఇండియా మధ్యన పార్టీలు పక్కన పెట్టి అందరూ ఏకమై పోరాడి. ఎందుకంటే జనతా గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా ఆమె రష్యాతో అవే సంబంధాలు ఉన్నాయి. ఆ తర్వాత వాజ్పేయి గారు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అదే సంబంధాలు ఉన్నాయి. తర్వాత కాంగ్రెస్, తర్వాత ఇప్పుడు బీజేపీ వచ్చి 12 ఏళ్ళు అవుతున్నా కూడా అవే సంబంధాలు కొనసాగిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే నమ్మదగ్గ మిత్రువు మనకు రష్యా. అస్సలు నమ్మదగని మిత్రువు ఉంటే అమెరికా. ఇట్లా శత్రువే, కానీ శత్రువుతో కూడా వాళ్ళ చేతులు గడపాల్సి వస్తున్నది. చైనా కూడా మనకు అనుకూలంగా వాళ్ళ మార్కెట్ ప్రయోజనానికి అనుగుణంగా మనతో చేతులు కలపడానికి సిద్ధంగా ఉంది. అందుకని RIC రష్యా ఇండియా చైనా కలిసి పనిచేస్తున్నాం మనం.
ఇప్పుడు ఇక్కడికి వస్తాను. పుతిన్ అనుభవజ్ఞ నాయకుడే కాకుండా మనకు అత్యంత ఆప్తమైన మిత్రుడు. అట్లానే మొన్న రాత్రికి రాగానే మన ప్రధానమంత్రి మోడీ స్వయంగా వెళ్లి ప్రోటోకాల్ నిబంధనలు కాదని ఆయన ఆహ్వానించడం. అంతా 26, 27 గంటలు మాత్రమే ఉన్నారు. మన ఢిల్లీ గడ్డ మీద అడుగుపెట్టిన తర్వాత వరుసగా బిజీ కార్యక్రమాలలో మొన్న రాత్రి ప్రధానమంత్రి విందు, నిన్న రాత్రి మా రాష్ట్రపతి విందుతో ముగిసింది. మీరు అన్న హైదరాబాద్ హౌస్, హైదరాబాద్ షా అని అంటాం. హైదరాబాద్ 7వ నిజాం కట్టించిన అది ఇవాళ భారత ప్రభుత్వానికి ఒక వరంగా ఉంది, ఒక ఆస్తిగా ఉంది. అందులోనే విదేశీ ప్రముఖులు ఎవరు వచ్చినా బస చేస్తారు, అక్కడే సమావేశం జరుగుతుంటది. అట్లా ఆ సమావేశాల్లో నిన్న శిఖరాగ్ర సమావేశాల్లో ఒక 5 అంశాల పూర్తిగా ప్రస్తావనకు వచ్చినాయి. ముఖ్యంగా మనకు భారత రష్యా మధ్యన మన వాణిజ్య బంధం మరింత బలపడింది. అది చమురు కావచ్చు, ఇతరత్ర ఏమైనా కావచ్చు. రెండోది ఫార్మాస్యూటికల్ రంగం కూడా బలపడ్డది. దాంతోపాటు రక్షణ రంగ ఉత్పత్తులను వాళ్ళ సాంకేతికతతో మన దగ్గర ఉత్పత్తి చేయడానికి, మన దగ్గర తయారు చేసుకోవడానికి అనుమతి లభించింది. అంటే ఇప్పుడు అక్కడెక్కడో తయారు చేసి శ్రమ వాళ్ళది పూర్తిగా తయారైన ఇక్కడికి విడిభాగాలు తరలించేది కంటే ఆ సాంకేతికను మాకే ఇస్తే మేము తయారు చేసుకుంటాను, మేక్ ఇన్ ఇండియాకు పూర్తిగా సహకారం ఇస్తా అని పుతిన్ చెప్పారు. వాళ్ళకి అవసరమైన వాళ్ళు అడిగారు, మనకు అవసరమైన మనం అడిగారు. అంటే ఉభయ కుశలోపరి, ఇద్దరం కూడా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని చెప్పి చేసుకున్నాం. ఇంకోటి రాజనీతి, అంటే విదేశీ వ్యవహారాలు కూడా మాట్లాడుకున్నాం. కేవలం ఆర్థికము, వాణిజ్యము, రక్షణ శాఖ, రక్షణ విషయాలే కాదు. రక్షణ అయితే మనకు 70% ఆయుధాలు మనకు రక్షణ రంగం మన శాఖ దగ్గర ఉన్న ఆయుధాలన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ రష్యా సప్లై చేసినాయి. కానీ అమెరికా అంతకంటే దుర్మార్గంగా పాకిస్తాన్ కు 5G మన రాకెట్లు కానీ 5G క్షిపణులుగా తయారు చేసి ఇస్తుంది. మనం 4.5 GB ఉన్నది మన దగ్గర. కనుక జనరేషన్ మారుతున్న కొద్ది ఆయుధాల సంపత్తి కూడా మారాలి. కనుక మనకు కూడా 5G ఆయుధాలు ఇవ్వడానికి సిద్ధంగా రష్యా ఉందన్నట్టు మనకు రక్షణ రంగ ఒప్పందాలు కుదిరినాయి. దాంతోపాటు ఇంకో మాట కూడా చెప్పుకోవాలి మనం. ఇవాళ రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడరేమో అనుకున్నాను, కానీ దాని గురించి కూడా చర్చ వచ్చింది. దాని గురించి కూడా మోడీ గారు ధైర్యంగా చెప్పేశారు. అంటే అక్కడ మన అతిథి కదా అనే సమస్య లేదు, మేము తటస్థం కాదు శాంతి పక్షం అన్నాడు. అంటే ఏ పక్షం కాదు, శాంతి పక్షం అన్నాడు. అంటే తటస్థం అంటే ఏ పక్షం కాదు, కానీ శాంతి పక్షం ఉంటాం కదా అని మీ 2 దేశాల మధ్యన ఈ యుద్ధం ముగియాలని కోరుకుంటున్నాను అన్నాడు. మాకు మంచి మిత్రుడుగా భారత్ చెప్పిన సలహాలు స్వీకరిస్తాం, తప్పనిసరి ఆ వైపు ప్రయత్నం చేస్తామని మన పుతిన్ కూడా తన ఇద్దరు ఉమ్మడి ప్రెస్ మీట్ లో కీలకమైన ప్రకటన చేశారు. అంటే ఎవరైనా చెప్పాలంటే ప్రపంచంలో అందరి కళ్ళు ఇప్పుడు మనం ఇంక్లూడింగ్ మనకు అమెరికా డేగకర్ణతో సహా మన మీద వారినాయి. మనం నిన్నంతా ప్రపంచం ఆసక్తిగా చూసింది. ఒక మాట పడ్డానంటే ట్రంప్ కూడా తన వార్ రూమ్ లో కూర్చొని, వైట్ హౌస్ లోని వార్ రూమ్ లో కూర్చొని ఆయన కూడా ఇది ఇద్దరి సమావేశం తిలకించారని ఒకటి వస్తున్నాయి. ఎవరి నిజమో కానీ మొత్తం మీద అందరి దృష్టి మాత్రం నిన్న ప్రపంచం దృష్టి అంతా భారతదేశం మీద ఉన్నది. మీ ఇద్దరు ప్రపంచ నాయకులు కలిసి ఏం మాట్లాడుతుంటారు, ఏం చేస్తారు, ఎట్లా ముందుకు పోతారని చెప్పి అందుకని అద్భుతమైన స్వాగతం ఇచ్చాం. దాంతో పాటు స్వాగత సత్కారాలే కాదు, ఫ్రూట్ఫుల్ అంటాం కదా, ఫలప్రదమైన ఈ చర్చలు ఫలప్రదమైన నేను చెప్పిన 4-5 రంగాలు, ముఖ్యంగా ఫార్మాస్యూటికల్ రంగం కానీ, రక్షణ రంగం కానీ, అట్లాగే మనకు వ్యవసాయ రంగం కానీ, వ్యవసాయ రంగంలో కూడా మాకు సహకారం అందజేస్తున్నారు పుతిన్. అట్లా ఇరు దేశాల ప్రతినిధులు కూడా దాదాపు ఎప్పుడు కూడా ఇంతమంది వాళ్ళు ఒక టీమ్ తోని 100 మంది టీమ్ తోని పుతిన్ వచ్చారు. మన దగ్గర కూడా 100 మంది, ఇటు విదేశాంగ మంత్రి, అటు విదేశాంగ మంత్రి అందరూ కలిసి నిన్నటి సమావేశం చాలా ఒక రకంగా చెప్పాలంటే సుహృద్భావ వాతావరణమే కాదు, ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరు అంగీకరించిన అంశాల మీద చాలా ఇప్పుడు చర్చలన్నీ అయిన తర్వాతనే లాస్ట్ మినిట్ కి వస్తాయి. కేవలం నిన్న కూర్చొని ప్రధానమంత్రి లేకుండా మన ప్రధానమంత్రి అక్కడ అధ్యక్షుడు పుతిన్ కూర్చొని మాట్లాడి ఉండదు. అన్ని సఫలీకృతం అయినాకనే అప్పుడు పేపర్ మీద పెడతారు, ఆ పేపర్లన్నీ మార్చుకోవడం జరిగింది. ఇంకొక మాట చెప్తాను, ఇవాళ రక్షణ రంగంలో మనకు ఏదైతే మనకు ఊతమిస్తా అన్నారో అట్లాగే ఆర్థిక రంగంలో కూడా ఊతమిస్తా అని ఆయన మాట్లాడారు పుతిన్. ఎందుకంటే ఇవాళ మన లోకల్ కరెన్సీని మనం వాడుకుందాం, డాలర్ పెత్తనం పోవాలి అనే విషయంలో కూడా ఏకాభిప్రాయానికి వచ్చారు. ఇప్పటికే డాలర్ పెత్తనం వల్లనే అమెరికా మన అందరి మీద ప్రపంచంలో పెత్తనం సాగిస్తున్నది. అట్లా కాకుండా ఉండాలంటే తప్పక మనకు డాలర్ పెత్తనం పోవాలి అనే దాని మీదనే మనకు మన లోకల్ కరెన్సీ వాడుకుందాం అనే దాని మీద ఏకాభిప్రాయం కుదిరింది. ఇక ముందు మార్చుకునే క్రమంలో RIC, రష్యా, ఇండియా, చైనా ఈ 3 దేశాల మధ్య కనుక లోకల్ కరెన్సీని మార్చుకోగలిగితే అమెరికా దిగిరాక తప్పదు, డాలర్ పతనం తప్పదు. అందుకని మనం చూసాం డాలర్ కనిష్ట స్థాయికి, రూపాయి కనిష్ట స్థాయికి జరుగుతుంది 90 రూపాయలకు. కానీ అది కాగానే మళ్ళీ వెంటనే నిన్న మన రూపాయి విలువ కొంచెం పెరిగింది. అంటే ఇవి ఫ్లక్చువేషన్స్ ఉంటాయి, ద్రవ్యోల్బణం కానీ లేకపోతే డాలర్ విలువ పెరగడం తగ్గడం కానీ ఇవన్నీ తాత్కాలికం. కానీ శాశ్వతంగా మన GDP పెరుగుతున్నది,
మనం ప్రపంచంలో మూడవ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నాం. అతి త్వరలో మూడవ ఆర్థిక శక్తి, సైనిక శక్తి కూడా నాలుగో ఆర్థిక శక్తిగా ఉన్నాం కనుక నాలుగో ఆర్థిక శక్తి నుంచి మూడో ఆర్థిక శక్తిగా, నాలుగో సైనిక శక్తి నుంచి మూడవ సైనిక శక్తిగా మనం ఎదుగుతాం. తప్పక మనం ప్రపంచంలో విశ్వనాయకుడుగా నిలుస్తాం. ఒక మాట చెప్పి ముగిస్తాను నేను. ఎందుకంటే మోడీ విశ్వరూపం నిన్న కనపడింది. ఎందుకంటే మనకు దేనికదే ఉండొచ్చు, కానీ చిన్న చిన్న పొరపాటు కూడా జరుగుతుంటాయి. ఉదాహరణకు ప్రతిపక్ష నాయకుడిని కలవనివ్వలేదని మాట ఉన్నది. దాన్ని నేను అంగీకరిస్తున్నాను. ఇది తప్పే అంటున్నాను. అంటే కొన్నిటి తేనెలో ఒక విషయం చుక్కపడద్దు కదా. మంచి జరుగుతున్నప్పుడు మరి ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు పొందిన లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఉన్నారు. ఆయన కలవాల్సి ఉంది. గతంలో ఎందుకు గెలవలేదని విమర్శ ఉంది. అది తప్పే. ఎందుకంటే గతంలో ప్రతిపక్ష నాయకుడు హోదా లేదు రాహుల్ గాంధీకి. 2014లో గెలిచినప్పుడు కేవలం 44 సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి. 54 దాటి రావాలి, అంటే 55 దాటి రావాలి. అట్లానే మొన్న మన తర్వాత 2019లో ఎన్నికలప్పుడు 52 సీట్లు వచ్చినాయి. కానీ ఇప్పుడు 99 సీట్లు వచ్చినాయి 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడుగా, లోక్సభ నాయకుడుగా ఆయనను కలవాల్సి ఉండే. అది ప్రభుత్వం కొంత పొరపాటు చేసినప్పుడు. మిగతా విషయాలు పక్కన పెడదాం. కనుక మొత్తం మీద ఏంటంటే ఇట్లాంటి చిన్న చిన్న అప్రస్తుతులు జరగకుండా ఉంటే బాగుండేది. అట్లాగే కొన్ని దేశాలు పనిగట్టుకొని, బ్రిటన్ ఇంకా ఇతర 2 దేశాలు నిన్ననే మొన్న ఒత్తిడి వస్తున్న సందర్భంలో మొన్ననే ఒక దుర్మార్గమైన ఆర్టికల్ ను ప్రచురించాయి మన భారత్ రష్యా మధ్య మన తంపులు పెట్టడానికి. దాన్ని కూడా పూర్తిగా ఖండించినాం. ఆ దేశాల రాయబారిని పిలిపించి చెప్పాం, మీరు కనుక ఇటువంటి మన ప్రచురణను ప్రోత్సహిస్తే బాగుండదు, మీ ద్వారానే వచ్చినాయని చెప్పి వాళ్ళకి హెచ్చరించారు. యూరోపియన్ దేశాలు కంటగింగ్, అంటే మనకు అమెరికా మనకు ఒత్తాసు వరకే దేశాలు కూడా మనకు ఈ పర్యటనను ఒక రకం చెప్పారంటే నీరు గార్చే ప్రయత్నం చేసినాయి. అయినా సరే మనం తట్టుకొని నిలబడ్డాం. వచ్చే 2030 వరకు ఇద్దరు ఇక్కడ మన ప్రధానమంత్రి 2029 దాకా అధికారంలో ఉంటారు. అటు పక్కన ముతిని కూడా 2030 దాకా అధికారంలో ఉంటారు. మననే 2024 ఎన్నికైనా వారు 6 ఏళ్లకు ఎన్నికయ్యారు కనుక వారు 1 సంవత్సరం మనకంటే ఎక్కువ, మన ప్రధాని కంటే ఎక్కువ కాలం ఉంటారు. కనుక ఇద్దరు కూడా సుస్థిరమైన ప్రభుత్వాలని, సుస్థిరమైన నాయకులు, అట్లాగే ఒక మంచి నాయకులు కనుక వాళ్ళు పూర్తి స్థాయిలో ఈ కలిసి పనిచేయడానికి మరొక 4 ఏళ్ళ అవకాశం ఉన్నది. ఈ 4 ఏళ్లలో అద్భుతాలు సాధిస్తారని చెప్పలేను, కానీ మనం ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రగామి నిలుపుకునేదానికి ఆర్థిక, రాజకీయ, అట్లాగే రక్షణ రంగంలో మనకు మంచి ఊతమిచ్చే చర్యలు అంటున్నాను. దీన్ని ఆహ్వానిద్దాం. రైట్. నెక్స్ట్ మరో వార్తను చూద్దాం. పార్వతీపురం, మన్యం, పాలకొండ జిల్లా, అలాగే ప్రధానంగా ఆ వార్తకు సంబంధించినటువంటి ఈనాడు టాప్ హెడ్లైన్లో హైలైట్ అవుతుంది. ఏదైతే నిన్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అక్కడికి విచ్చేశారు. ప్రధానంగా పార్వతీపురం, మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం బామిని ఆదర్శ పాఠశాలలో శుక్రవారం రోజున ప్రధానంగా అక్కడ టీచర్స్ అలాగే పేరెంట్స్ మీటింగ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే మంత్రి నారా లోకేష్ అక్కడ సమన్వయంతో విద్యా వ్యవస్థలో సంస్కరణలు అమలు చేస్తున్నామని ప్రశంసించారు. ఇక బామిని ఆదర్శ పాఠశాలలో విద్యార్థులతో ముచ్చటిస్తున్నటువంటి ఇమేజ్ క్లిప్పింగ్ మనం చూస్తున్నాం. ఇక్కడ టేబుల్ మీద కూర్చొని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అక్కడ ఉన్నటువంటి టీచర్స్ అలాగే పేరెంట్స్ విద్యార్థులతో సరదాగా ముచ్చటిస్తున్నటువంటి ఇమేజ్ క్లిప్పింగ్ మనం ఈనాడు టాప్ హెడ్లైన్లో చూస్తున్నాం. జనవరిలో విద్యార్థుల భాగస్వామ్య సదస్సు కూడా నిర్వహిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా మన్యం ముస్తాబు మెగా పేరెంట్ టీచర్ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని అక్కడ విద్యార్థులతో సమావేశమై వాళ్ళకి ముచ్చటించే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులను కూడా రాబోయే రోజుల్లో తీసుకొస్తామంటూ కూడా పేరెంట్స్కి చెప్పినటువంటి సందర్భం అక్కడ ఉంది. ఏం చెప్తారు ఈ వార్త గురించి? మనోజ్, పాలకొండతో నాకు చాలా అనుబంధం ఉంది. మా మిత్రుడు వైకుంఠవాణి ఉండేవాడు. నేను 2-3 సార్లు అటు సమావేశాలు పాల్గొన్నాను. గతంలో ఒకసారి మన ఉపాధి హామీ పథకం కూలీల గురించి కూడా సర్వే చేశాం పాలకొండ నియోజకవర్గం పూర్తి స్థాయిలో 3 రోజులు నుండి. కనుక నిన్నటి సమావేశాన్ని ఆహ్వానిస్తున్నాం. గిరిజన ప్రాంతం, అట్లాగే మనకు వెనుకబడిన ప్రాంతం, అక్కడ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెట్టి విద్యా వ్యవస్థ బాగుపడటానికి అవసరమైన ఎట్లా చేస్తే బాగుంటుందని పేరెంట్స్ టీచర్స్ సమావేశం పెట్టి అడగడం చాలా మంచిది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ చాలా ఎదిగారు ఈ మధ్యన. మొదటిసారి మంత్రి అయినప్పుడు కంటే ఇప్పుడు ఈ రెండోసారి మంత్రి అయిన తర్వాత ఆ మధ్యన ప్రతిపక్షంగా 5 ఏళ్ళు ఉండి జగన్మోహన్ రెడ్డితో గట్టి పోరాటం చేసిన తర్వాత ఒక రాడు అంటే ఇన్ను వేడి చేస్తే కనుక సాగుతుంది అన్నట్టే ఒక కష్టకాలంలో 5 ఏళ్ళు నిలబడ్డాడు. మరి పాదయాత్ర కూడా చేశారు. దానివల్ల మంచి పరిణతి వచ్చింది. ఆ పరిణతితోనే ఇవాళ మంచి మంచి కార్యక్రమాలు పెడుతున్నాం. ఆ కార్యక్రమాలకు భాగంగానే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అన్నట్టు నేను దీని మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ కనుక పెద్ద ఎత్తున మరి ముఖ్యమంత్రి స్వయంగా పాల్గొన్నారంటే ఇంకా కీలకమైంది. ఎందుకంటే కేవలం విద్యాశాఖ మంత్రి చేయడం కాదు, ముఖ్యమంత్రి కీలకంగా పాల్గొన్నాడు కనుక ఆ రకంగా నిన్న
ఈ జరిగిన మీటింగ్ ఆహ్వానిస్తున్నాను. విద్యారంగ సంస్కరణకు కూడా ప్రయత్నం చేయాలని, ఆంధ్రప్రదేశ్ నుంచి మొదటి నుంచి కూడా ఒక విజనరీ కనుక చంద్రబాబు నాయుడు గారు ఆ విజనరీని తన యువకుడైన తన పుత్రుడు మన వారసుడు లోకేష్ కి అందిస్తూ అట్లాగే విద్యార్థులను పేరెంట్లు కలుసుకోవడం వల్ల నిన్న ఒక మంచి సాంప్రదాయాన్ని తెరలేపారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఇట్లాంటి మీటింగ్ జరగడం చాలా అరుదు, అంటే విద్యార్థులతోని చాలా అరుదు కనుక హెడ్ మాస్టర్ లాగా వ్యవహరించారు. బ్లాక్ బోర్డు మీద రాసి చూపించారు, ఏం చదువుతున్నారు పిల్లలు తెలుసుకున్నారు. ఇవన్నీ మంచి పరిణామాలు. విద్యా వ్యవస్థను పట్టించుకున్న ప్రభుత్వాలు బ్రహ్మాండంగా విలుసలుతాయి, మంచి ఉంటది అనుకున్నారు. ఒక విద్యార్థిగా కూర్చొని వాళ్ళందరి గురించి వాళ్ళందరూ ఏం చెప్తుంటే అట్లా విన్న సందర్భం కూడా మనం చూస్తున్నాం. ఇవాళ అబ్దుల్ కలాం స్ఫూర్తి కావాలి అని కూడా వారు ప్రస్తావించారు. ఆ రకంగా మనకు ఈ ఈ మీటింగ్ ను స్వాగతిద్దాం. మీటింగ్ లో వచ్చిన ఫీడ్బ్యాక్ ను బట్టి విద్యారంగ సంస్కరణ ఏం చేయాలో విద్యాశాఖ మంత్రి లోకేష్ అట్లాగే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచించాలని కోరుతున్నాం. రైట్, నెక్స్ట్ ఈనాడు తెలంగాణ తీసుకుందాం. ఈనాడు తెలంగాణలో టాప్ ఊరికి ఉపయోగపడే వాళ్ళని గెలిపించండి, డబ్బులు ఖర్చు పెట్టద్దు, ప్రజల మనసులు గెలవాలి, యువత రాజకీయ కక్షలకు బలి కావద్దు. నర్సంపేట ప్రజా విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ప్రధానంగా 531 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు చేశారు. ప్రధానంగా ఈ వార్తను మనం చూస్తున్నాం. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు అంటూ వరంగల్ జిల్లా నర్సంపేట సభలో జయ జయ హే తెలంగాణ గీతాలాపన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు అక్కడ నిల్చున్నటువంటి శ్రీపాల్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, నాయని రాజేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దొంతి మాధవ్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, బలరాం నాయక్, రామచంద్రు నాయక్, రేవూరి ప్రకాష్ రెడ్డి, బసవరాజు సారయ్య తదితరులు పాల్గొన్నటువంటి స్టేజ్ మీద మనం ఇమేజ్ క్లిప్పింగ్ చూస్తున్నాం. ఈ వార్తకి ప్రధానంగా హైలైట్ అవుతుంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది, ఊరికి ఉపయోగపడే వాళ్ళని ఎన్నుకోవాలి, ఎమ్మెల్యేలు మంత్రులను కలిసి పని చేయించే వారిని పంచాయతీ ఎన్నికల్లో గెలిపించండి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు కూడా విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఏం చెప్తారు ఈ వార్తకు సంబంధించి బండారు రామ్మోహన్ రావు గారు? మంచిదే, అధికార కార్యక్రమాల్లో కానీ మంచి మాట చెప్పారు. దానిని ఎలక్షన్ కోడ్ ఉండగా అధికార కార్యక్రమాలు జరగొద్దని మొదటి నుంచి వాదిస్తున్నామని, కానీ సరే జరుగుతున్నాయి, మంచి చెడ్డ మున్సిపాలిటీ అని పేరు జరుగుతున్నాయి, కానీ మంచి మాటలు చెప్పారు. ఆ ప్రసంగం విన్నాను నేను. మొన్న మక్తల్ నుంచి మొదలైంది ఆయన విజయోత్సవాల ఈ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. అందులో భాగంగానే మొదలు మక్తల్, ఆ తర్వాత హుస్నాబాద్, మొన్న ఆదిలాబాద్, నిన్న రాత్రి నర్సంపేట, వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేటలో మొదలుపెట్టారు. ఇది మంచిది. అంటే మన ఊరికి ఉపకారిని గెలిపించండి అంటే ఎవరు చెప్పినా మంచిదే కదా. అలాంటి పార్టీని గెలిపించండి అంటే వీళ్ళు, ఎందుకంటే పార్టీ గుర్తులు ఉండవు కనుక మన ఊరికి ఉపకారిని గెలిపించాలని ప్రచారం చేశారు. పరోక్షంగా ప్రచారమైన ముఖ్యమంత్రి పరిగణించినా కూడా మంచి మాటలు చెప్పారంటున్నాను. అట్లాగే నేనేమంటే పరోపకారి పాపన్న అని చిన్నప్పుడు కథ చదువుకునే వాళ్ళం. అటువంటి వాళ్ళకి పాపన్న పాపమ్మ, ఎందుకంటే ఆడవాళ్ళు కూడా ఎన్నిక అవుతారు కదా, వాళ్ళు చేసుకోమంటారు. మేము కూడా ఎన్నికల నిఘా వేదిక సందర్భం వచ్చిందని చెప్తున్నాను మనోజ్. ఎన్నికల నిఘా వేదిక సందర్భంగా కొన్ని ఊళ్ళలో మేము ఇప్పటికే కార్యక్రమాలు మొదలుపెట్టాం. పూర్తిగా క్షేత్రస్థాయిలో నిన్నటి వరకు పూర్తిగా ఈ 3వ విడత ఎన్నికల నామినేషన్ కూడా పూర్తి అయినాయి. నిన్న పూర్తి అర్ధరాత్రి వరకు వేసుకుంటూ వచ్చారు. వాటి నుంచి పూర్తిగా ప్రచారమే. సరిగ్గా 7 రోజులు ఉంటుంది. ఇప్పటి నుంచి రేపు వచ్చే 11 నాడు మొదటి విడత, 14 నాడు 2వ విడత, 17 నాడు 3వ విడత ఎన్నికలు పూర్తయితే మేము కూడా ఓటర్ చైతన్య యాత్ర అని చెప్పి ఇవాటి నుంచి ఎన్నికల నిఘా వేదిక రాష్ట్ర కన్వీనర్ గా నేను కూడా ఇవాళ వరంగల్ జిల్లాలో జనగామ, వరంగల్ జిల్లాలో తిరుగుతున్నా. అట్లా ప్రతిరోజు 7 రోజులు కూడా ఓటర్ చైతన్య సదస్సు చేస్తుంటాం. గ్రామాలలో ఇప్పటికే ఆ స్ఫూర్తి కంటే వాళ్ళ స్ఫూర్తి ఎక్కువ తీసుకుంటాం. తీగూరు అనే గ్రామంలో ఇవాళ ఓటు అమ్ముకోకండి, చేటు తెచ్చుకోకండి అని మంచి పెద్ద సభ జరిగింది. దానికి కూడా నేను హాజరు కావాల్సి ఉండే. మొత్తం మీద ఇవన్నీ కూడా చూస్తే ఏంటంటే ఇవాళ ఓటర్ చైతన్యం గురించి మాట్లాడవచ్చు. రెండోది ఏంటంటే ఈ సభ ద్వారా నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి కూడా కొన్ని నిధులు కేటాయిస్తా అన్నారు. విజయోత్సవ సభలో మంచి చెడ్డో కొన్ని నియోజకవర్గాలకు అయితే లాభం జరుగుతుంది. ప్రజోపకరమైన పనులు కానీ, శంకుస్థాపనలు కానీ, ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి తిరగడం వల్ల ఆ ఉత్సాహం వేరుగా వస్తుంది. సరే, ప్రచారం సంగతి పక్కన పెట్టినా కొన్ని పనులు మనకు మంచి చెప్పే పనులు చేస్తున్నారు కనుక రేవంత్ రెడ్డి గారిని అభినందిస్తూనే ఈ స్ఫూర్తితో మరి వాళ్ళ హామీలు తెచ్చుకుంటూ పోతున్నారు. ఈ హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చాల్సిన అవసరం అయితే ప్రభుత్వం మీద ఉన్నది. దానికి అవసరమైన బడ్జెట్ కేటాయించాలి. కేవలం వట్టిగానే హామీలు తెచ్చుకుంటూ పోవడం కాకుండా వాటికి నెరవేర్చాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. మొన్న ఆదిలాబాద్ లో కూడా మంచి హామీలు ఇచ్చారు. ఆదిలాబాద్ విమానాశ్రయం గురించి కానీ, అట్లాగే మామూలు విమానాశ్రయం అతి త్వరలో వరంగల్ జిల్లాది ప్రారంభిస్తామని చెప్పారు. ఇట్లా మొత్తం మీద రేవంత్ రెడ్డి తిరిగే పనులు రేపటికి అయిపోతాయి. 7వ తేదీ నాడు మరి 8, 9 నాడు మాత్రం మనకు తెలంగాణ రేజింగ్ సదస్సులు ఉన్నాయి.
అప్పటికి ముగిస్తారో లేకుండా ఆ తర్వాత కూడా తిరుగుతారో చూద్దాం ఏం జరుగుతుందో. రైట్. నెక్స్ట్ ఏదైతే మీరు చెప్తున్న విధంగా తెలంగాణలో డిసెంబర్ 8, 9, 10, 11 మొత్తం 4 రోజుల పాటు తెలంగాణలో మీర్ఖాన్పేటలో 100 ఎకరాల్లో గ్లోబల్ సమిట్ జరగనుంది. ఫ్యూచర్ సిటీలో ఈ గ్లోబల్ సమిట్కు దాదాపు 1300 మంది దేశ విదేశీ ప్రతినిధులను కూడా ఆహ్వానిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి వార్తను చూస్తున్నాం. తెలంగాణ అభివృద్ధికి గ్లోబల్ సమిట్ దోహదం. సీఎం రేవంత్ రెడ్డికి సోనియా గాంధీ అభినందనలు తెలిపారు. దాదాపు దేశ విదేశీకి సంబంధించినటువంటి 1300 మంది ప్రతినిధులతో పాటు పెద్ద ఎత్తున అక్కడికి వస్తున్నారు. పెట్టుబడిదారులు కూడా ఇక్కడికి పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తున్నారు. ప్రధానంగా మన దేశంలో ఉన్నటువంటి 600 మంది ప్రతినిధులకు కూడా ఆహ్వానం పంపారు ఇప్పటికే. అలాగే అక్కడ ఉన్నటువంటి బిజినెస్ మ్యాన్ ఆదాని, అంబానీ, అలాగే అక్కడ ఉన్నటువంటి సినీ రాజకీయ ప్రముఖులు, పార్టీలకు అతీతంగా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ దేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నాయకులు కూడా ఆహ్వానం పంపారు. ఇటువంటి సందర్భంలో ఈ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించినటువంటి సోనియా గాంధీ కూడా అభినందనలు తెలిపారు. సోనియా గాంధీని కూడా ఆహ్వానించారు రేవంత్ రెడ్డి. ఏం చెప్తారు ఈ వార్తకు సంబంధించి? అంటే దేర్ హై మగర్ అంధేర్ నహీ అని 2 సంవత్సరాల తర్వాత పెద్ద ఎత్తున గ్లోబల్ సమ్మిట్ పెట్టడం మంచిది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో చూసాం, విశాఖపట్నం కేంద్రంగా చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. అట్లాగే అందరూ అదే పాట పడుతున్నారు. 2047 భారత ప్రధాని మోడీ అదే పాట పడుతున్నారు. అట్లాగే మొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఇప్పుడేమో ఈ ముఖ్యమంత్రి. కాదని మంచి ఆలోచన మంచిగా ఉండాలి, విజన్ మంచిగా ఉండాలి. విజన్ లేకుండా ఏం చేయలేము మనం. మనకు గతంలో 2020 విజన్ అని పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారు అందరిని ఎక్కిరించారు. కానీ చూసాం కదా 2020 విజన్ లో కొంత సాధించాము. అట్లాగే ఇప్పుడు కూడా 2047 విజన్ పెట్టుకున్నాం. తాత్కాలికంగా 2034 పెట్టుకున్నాం, 9 ఏళ్ళు 10 ఏళ్ళ. అందుకని రేవంత్ రెడ్డి అనేది ఏంటంటే $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ నిర్మిస్తా అంటున్నాడు ఈ 10 ఏళ్లలో. తర్వాత $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ నిర్మిస్తా అంటున్నారు. కానీ ఆశలు ఉండొచ్చు, ఆకాశాన్ని నిచ్చెన వేయాలి తప్పదు. కానీ దానికి అనుగుణంగా అడుగులు పడాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆదిలోని హంసపాది కాదు, కానీ మన ఆర్థిక వ్యవస్థ ఇవాళ 18 లక్షల కోట్లు మాత్రమే మన తెలంగాణ ఆర్థిక వ్యవస్థ. దీనికి 3 ఇంతలు 54 లక్షల కోట్ల రూపాయలు ఆర్థిక రాజధాని బొంబాయికి ఉన్నది. దాన్ని మనం కొంచెం అత్యాశ పెట్టుకోకుండా దాన్ని కుదించుకుంటే మంచిది అంటున్నాడు. మరి 18 మూడు 54, 3 ఇంతలు ఎక్కువ ఇప్పుడే మనకు బొంబాయి కదా. అప్పటికి మన బొంబాయి ఎప్పుడైతే ఎంత అవుతుంది? కనుక మనము పెద్ద ఎత్తున మన ఆర్థిక వ్యవస్థ $1 ట్రిలియన్ చేరుకోవాలంటే 90 లక్షల కోట్లు, అంటే 18 నుంచి 90కి చేరుకోవాలి. ఆల్మోస్ట్ 4 రెట్లు పెరగాలి. మరి పెరుగుతుందా లేదా అనేది ఆలోచించాలి. కానీ పెరుగుతుంది ఆర్థిక వ్యవస్థ, కానీ అంత పెరుగుతుందా లేదా తర్వాత సంగతి. అట్లాగే వచ్చే 24 ఏళ్లలో, మరి 23 ఏళ్లలో పెద్ద ఎత్తున మరి 47 కల్లా రావాలనుకుంటే $3 ట్రిలియన్ అంటే 270 లక్షల కోట్లు. ఇవాళ భారతదేశందే 5 లక్షల కోట్లు లేదు. అటువంటి అప్పుడు దాన్ని ఎట్లా చేయాలి, ఏ రకంగా చేయాలని ఆలోచన చేయాలి. ముఖ్యమైన మొత్తం మీద విజన్ 2020 ఆహ్వానించదగ్గది. నేను పూర్తిగా ఆహ్వానిస్తున్నాను. దానిలో ఏవైతే పథకాలు అనుకుంటున్నారో అట్లాగే దానికి తగ్గట్టుగానే హైదరాబాద్ ప్యూర్ మన కోర్ రీజన్ ఏరియా, కోర్ అర్బన్ ఏరియా ఎట్లా పెట్టుకున్నారు, అట్లాగే ప్యూర్ అని చెప్పి పెరిఫెరల్ అర్బన్ ఏరియా ఎట్లా పెట్టుకున్నారు, రూరల్ అగ్రికల్చర్ ఏరియా అని మన మిగతా తెలంగాణ విభజించారు. ఇది మంచి ఆలోచన. విభజించి అభివృద్ధిని వికేంద్రీకరించి చేస్తే మంచిదే. దానికి తగ్గట్టు లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని మనకు హైప్ క్రియేట్ చేయకుండా వచ్చిన పెట్టుబడులు ఎంత, ఇవన్నీ ఏం చేయొచ్చు అనేది మనం దావోస్ లో 2 సార్లు సదస్సు జరిగిపోయొచ్చారు. దానివల్ల సహకారమైంది. ఇప్పుడు కూడా మీరు చేస్తున్న పని ఏమిటి అనేది శ్వేతపత్రం విడుదల చేయాలి. సదస్సు తర్వాత ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలి. మనం తెలంగాణకు ఏ పరిశ్రమలు వస్తున్నాయి, ఏవి సహకారమైనవి, ఎంతవరకు మొదలైనవి అని చేయాలి. ఎప్పుడైనా పరిశ్రమలు రావాలంటే వాళ్ళని ఒక మాట చెప్పి ముగిస్తాను నేను. ఈ పరిశ్రమలు రావాలంటే ప్రభుత్వం చేయాల్సిన పనులు 2 ఉన్నాయి. ఒకటేమో భూమి కేటాయించడం, దానికి సంబంధించిన మౌలిక వసతులు, నీళ్లు, రోడ్లు, కమ్యూనికేషన్, ట్రాన్స్పోర్టేషన్ కల్పించాల్సి ఉంటుంది. ఈ 4 చేసినామంటే ఆటోమేటిక్ గా పారిశ్రామికవేత్తలు వస్తారు. మరి హిల్ట్ పేరు మీద ఈ పారిశ్రామికవేత్తలు పారదోళ్ళు ఇక్కడ మొత్తం అంతా అమ్మేసుకొని మరి ఔటర్ రింగ్ రోడ్ లో రాకపోతే ఎట్లా, ఉన్న పరిశ్రమలను నాశనం చేస్తున్న విమర్శ కూడా ఈ ప్రభుత్వం మీద ఉన్నది. కనుక హిల్ట్ పాలసీ మీద కూడా శ్వేతపత్రం ప్రకటించాలి. ఈ రెండింటిని సమతుల్యం చేసుకొని రేపు గ్లోబల్ సమ్మిట్ లో జరిగే తీర్మానాలు కానీ వీటన్నిటి పట్ల మనకు ఒక ఆశావాహ దృక్పథంతో ముందుకు పోదాం. దానికి సంబంధించిన ఏర్పాట్లు అయిపోతున్నాయి. ఇవాళనే మనకు బట్టి విక్రమార్క గారు, మన మాజీ మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఇవాళ మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ప్రకటించబోతున్నాడు. ఫస్ట్ ఏమో 8 నాడు ఏమవుతుంది అని చెప్పి సరే ఆహ్వానానికి అందరికి పంపారు, కానీ సోనియా గాంధీ అభినందన తెలిపారంటే రానట్టే లెక్క. మరి అటువంటి అప్పుడు మోడీ గారు వస్తారనేది అనుమానం. ఎందుకంటే
కొంచెం లేట్ అయిందంట. పిలవడంలో కూడా ఇంత ఆలస్యం చేశారు. 3 రోజుల ముందు చెప్తే ఎవరికైనా కష్టమే కదా! ప్రధానమంత్రి స్థాయిలో ఇప్పుడు నిన్న మొన్న పుతిన్ వచ్చిపోయారు. మరి కార్యక్రమాలు ఉంటాయి కదా! అందుకనే రైట్. కొంచెం ముందు పిలిచేద్దాం అంటున్నాను. చాలా మంది ముఖ్యమంత్రులను పిలుస్తున్నారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా అందరిని ఆహ్వానించాలంటున్నారు. కానీ లోకల్ గా ప్రతిపక్ష నాయకులు మర్చిపోయారంటున్నారు. ఇది ఎట్లా ఉంటదంటే రావడానిపించుకుంటే బెస్ట్ కదా అంటున్నా. నేను చెప్పాను కదా, మోడీ గారు మన పుతిన్ వచ్చినప్పుడు రాహుల్ గాంధీని పిలవాల్సిందే ఉంది నేను ఎట్లా అన్నానో, ఇక్కడ కూడా ఒక 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసి తెలంగాణ ఆవిర్భావం నుంచి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారిని కూడా మరి ఆహ్వానించాల్సిన అవసరం ఉండే కదా. ఆహ్వానించి భంగపడితే వేరు, కానీ పిలవకపోవడం తప్పని నేను అంటున్నాను. రైట్. శుభంలో మంచి జరిగే కాలంలో మన ఇంట్లో మంచి జరిగితే మన మిత్రులందరూ పిలుచుకుంటాం. మన తెలంగాణ వాళ్ళని నిర్లక్ష్యం చేస్తే, మాజీ ముఖ్యమంత్రి నిర్లక్ష్యం చేస్తే సరైనది కదా. రాకపోవచ్చు ఆయన, కానీ రాలేదు అనిపించుకోవడానికైనా పిలిస్తే బాగుండేది అనిపించింది. చూద్దాం ఏం జరుగుతుంది. రైట్. నెక్స్ట్ మరో వార్తను చూస్తున్నాం. దేశవ్యాప్తంగా ఇండిగో విమానాలను రద్దు చేసింది. 550 విమానాలను, విదేశీ అంతర్జాతీయ విమానాలు ప్రధానంగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్, అలాగే ముంబై, కోల్కతా, చెన్నై ప్రధానమైనటువంటి నగరాల్లో దాదాపు ఇండిగో విమానాలు అక్కడికే ఎయిర్పోర్ట్లోని నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. నిర్వహణ లోపాల కారణంగానే ప్రధానంగా ఇండిగో విమానాలని రద్దు చేశామనేసి కూడా ఇప్పటికే ఇండిగో సంస్థలు డీజీసీఏకి కీలక ప్రకటన చేసి అందులో భాగంగానే ఈ వార్తను మనం చూస్తున్నాం. ప్రయాణికులు ఎయిర్పోర్ట్లో పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చెక్ ఇన్ అయిన తర్వాత వాళ్ళకి అక్కడ ఇంటిమేషన్ ఇచ్చిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత మీ విమానాలు ఆలస్యంగా వస్తున్నాయి, దీనికి మేమేం చేయలేమంటూ కూడా ఎయిర్పోర్ట్ అధికారులు చేతులెత్తేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. అక్కడ ఎయిర్పోర్ట్ అధికారులపై కూడా ప్రయాణికులు ఒకంత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఉంది. ఇది సాధారణ స్థితికి రావాలంటే ఫిబ్రవరి 10వ తారీఖు వరకు వెయిట్ చేయాల్సిందంటూ కూడా ఇప్పటికే ఇండిగో సూచిస్తుంది. వారాంతపు సెలవులు కూడా పైలట్లకి రద్దు చేశారు. ఇందులో భాగంగానే డీజీసీ కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తని బండా రామ్మోహన్ రావు గారు? ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంక్షోభం, కానీ ఎక్కువ నష్టపోయింది మనమే. ప్రపంచంలో ఈ టెక్నాలజీతో కొంత మార్పు వచ్చిందట. ఆ టెక్నాలజీ మార్పు వల్ల అది దీనికి అనుసంధానం అవ్వడం లేదు కనుక టెక్నికల్ గా వచ్చిన సమస్య వల్ల వస్తుందని చెప్పారు. కానీ అది మన దగ్గర బాగా చూపించి దాదాపు 200 విమానాల వరకు మనమంతా క్యాన్సిల్ అయినాయి. నిన్న మొత్తం అంతా పడిగాపులు పడ్డారు మన ఎయిర్పోర్ట్లలో చూసాం. చాలా సార్లు నేను కూడా ఎయిర్పోర్ట్ చిక్కిపోయిన సందర్భం ఉంది. ఇంత పెద్ద ఎత్తున ఇన్ని వేల మంది చిక్కిపోయిన సందర్భాలు ఉండవు. కొన్ని ఏదో ఒక విమానం లేట్ కావడం, లేకుంటే రావడంలో పోవడంలో ఆలస్యం కావడం అట్లా జరుగుతుంది. కానీ ఒక పూట కావచ్చు, కానీ ఒక రోజంతా పడిగాపులు పడ్డారు వాళ్ళు. దీనికి ఏంటంటే ఇండిగో విమానాలకు కొత్త సాంకేతికత చేసుకోమని చెప్పి ఎప్పుడో డీజీసీఏ వార్నింగ్ ఇచ్చిందట, కానీ చేసుకోలేవాళ్ళు. దానికి డీజీసీఏ పూర్తి స్థాయిలో సీరియస్ అయింది. మీరు చేసుకుంటారా లేదా అనే మాట అన్నది కనుక వీలైనంత త్వరగా కొన్ని ఏర్పాటు చేసుకుంటున్నారండి. ఈ సంక్షోభం అంటే వైమానిక రంగంలో ఈ టెక్నాలజీ సంక్షోభం అనేది ఇంకో వారం 10 రోజులు కొనసాగుద్దని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వెంటనే ఇట్లా అనగానే మాయమంత్రం ఉండదు కదా. వీళ్ళన్నీ కూడా అప్పుడే చేసుకోవాల్సి ఉండేది. డీజీసీఏ కూడా ఇప్పుడు తీవ్రంగా హెచ్చరిస్తుంది. కానీ ఇండిగో విమానాల్లో మరి ఎందుకు చేసుకోలేదని దాని మీద గతంలో కొంచెం ఒత్తిడి పెంచాల్సి ఉండే, చేయకుండా అలసత్వం వహించడం వల్ల వస్తుంది. అంటే ఎప్పుడు కూడా సూపర్విజన్ చేసేవాడు కూడా గట్టిగా మందలిస్తేనే వీడు వింటారు. మరి వినలేదంటే ఏమన్నట్టు, ఇప్పుడు ఇక్కడ దాకా మిక్కటానికి వచ్చి ఇంతమంది బాధపడ్డ తర్వాత చేయడం కష్టం. ఎందుకంటే యువ నాయకుడు మన తెలుగు రాష్ట్ర ఎంపీ మన రామ్మోహన్ నాయుడు గారు కూడా చాలా ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు, ఎప్పటికప్పుడు ఈ చేస్తున్నారు. నిన్న మొన్న తిరిగిన సందర్భంలో ఒక మచ్చ అంటున్నారు. అంటే ఇంత అత్యాధునికమైన టెక్నాలజీ పాటించే మన భారతదేశంలో మరి ఇన్ని విమానాలు ఆలస్యం అవుతుంటే మరి కష్టం కదా. అందుకనే ఇది కూడా ఒక రకంగా చెప్పండి, విదేశీ అతిథి వచ్చినప్పుడు ఒక రకంగా నచ్చని మనకు. అయినా సరే యువ నాయకుడు రామ్మోహన్ నాయుడు కూడా చాలా ప్రయత్నం చేస్తున్నాడు. నిజంగా ఎవరు కూడా రాజకీయ నాయకులు ఏం చేయలేదు, చేయాల్సిన పని వాళ్ళది చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశం. ఈ సంక్షోభాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించి విమానయాన ప్రయాణికులకు నష్టం కలగకుండా అవసరం ఉన్నది. రైట్. లైవ్లోకి వచ్చి మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు బండా రామ్మోహన్ రావు గారు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది వాళ్ళ ది ఫస్ట్ స్టేషన్. రేపటి ఫస్ట్ స్టేషన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.